హాయ్ అండి. ఈరోజు లంచ్‌లోకి పప్పు పులుసు, మిర్చి ఫ్రై అండి. సో, అందుకోసం ఫస్ట్ కుక్కర్‌లో కందిపప్పు, పచ్చిమిర్చి, టమాటా, పసుపు వేసి ఉడికించుకోవాలి 3 విజిల్స్. సో, అలాగే ఇప్పుడు తిరువాత వేసుకొని అందులోకి ఆనియన్స్ ఏసి, ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత కొరియాండర్ పౌడర్ ఏసి కలుపుకోవాలి. ఇలా ఈ పోపు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ పప్పును పెట్టుకొని, ఈ తిరువాతంతా దాంట్లోకేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని మనము పులుసు కాబట్టి పులుసుకి తగ్గట్టు అంటే మన కన్సిస్టెన్సీని బట్టి నేను కొంచెం లూజ్‌గా చేస్తాను. సో, అందుకే నేను కొంచెం వాటర్ ఏసుకున్నానండి. సో, ఇలా వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసుని గూడా వేసేసుకొని కొంచెం మరగనివ్వాలి. అది బాగా ఉడికొచ్చేంత వరకు ఉంచి అలాగే సాల్ట్ ఏసుకోవాలండి. నేను వేశాను ముందుగానే అది కనిపించలేదు. సో, సాల్ట్ ఏసుకున్న తర్వాత అది ఆ మరుగు వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలనమాట. సో, అందులోకి ఏదైనా ఫ్రై పెట్టుకుంటే బావుంటది. సో, నేను ఈరోజు మిర్చి ఫ్రై చేస్తున్నానండి. సో, అందుకోసం పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసుకొని 3 టేబుల్ స్పూన్స్ నేను జీరా, వాము నలిపి వేశానండి. అలా వేసిన తర్వాత ఈ మిర్చి గూడా వేసేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఫస్ట్‌లో సాల్ట్ ఏస్తే తొందరగా మగ్గుతుందని ఫస్ట్ సాల్ట్ ఏసానండి. సో, ఇలా వేసుకొని మగ్గనివ్వాలి కొంసేపు. సో, మిర్చి కొంచెం కలరొచ్చి పైన పచ్చిమిర్చికి కలరొస్తుంది కదా! వైటిష్‌గా కొంచెం మగ్గినట్టు. ఆ స్టేజ్‌లో ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నా కదా! ఇలా వచ్చిన తర్వాత మనము మళ్ళీ కొంచెం జీరా పౌడరు, అలాగే కొరియాండర్ పౌడరు, అలాగే మన రెడ్ చిల్లీ పౌడరండి. సో, ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత కొంచెం 1 కప్ ఆఫ్ శనగపిండండి. శనగపిండి తీసుకొని అది కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. ఒకటేసారి వేస్తే శనగపిండి బాగా మగ్గదనమాట. తొందరగా అడుగంటిపోయేటట్టు ఉంటది. సో, అలా కాకుండా మనం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలనమాట. సో, ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం శనగపిండి వేసుకొని మొత్తంగా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా చేసుకునేది అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం చింతపండు రసం గానీ, లేదంటే నిమ్మకాయ గానీ వేస్తే బావుంటుంది. సో, నేనైతే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం వేసుకున్నానండి. అలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే అంతే. ఈ మిర్చి ఫ్రై అనేది కూడా అయిపోతుందండి. పప్పు పులుసులోకి మిర్చి ఫ్రై అనేది చాలా బావుంటది. సో, ట్రై చేయండి. బావుంటే కమెంట్ చేయండి. సో, ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా! కాంబినేషన్ ఎంత బావుందో. రుచి చాలా బాగా కుదిరిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.